పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు గుడ్ బై చెప్పారు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా. అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించారు. యాక్యూమ్ 4 మిషన్ క్రూతో కూడిన స్పేస్ క్యాప్సూల్ విజయవంతంగా ISS నుంచి అన్డాక్ అయింది. 22 గంటల పాటు ప్రయాణించి భూమికి చేరనుంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా భూమికి తిరుగు పయనమయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:35 క్రూ డ్రాగన్ C213 గ్రేస్ క్యాప్సూల్ ISS నుంచి విజయవంతంగా అన్డాక్ అయ్యింది. స్పేస్ స్టేషన్ నుంచి విడిపోయి భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. అన్డాకింగ్ కు ముందు ISS లోని ఇతర వ్యోమగాములు యాక్సియం 4 క్రూకు ఫేర్వెల్ ఇచ్చారు. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశారు శుభాంశు శుక్లా. తన అంతరిక్ష యాత్రను ఓ అద్భుతమైన ప్రయాణంగా పేర్కొన్నారు. సహచరులను హగ్ చేసుకుని వీడ్కోలు పలికారు. పలు ఆర్బిటల్ ప్రక్రియల అనంతరం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది క్రూ డ్రాగన్ వ్యోమనౌక. 22 గంటల పాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా తీరంలోని సముద్ర జలాల్లో క్యాప్సూల్ స్ప్లాష్ డౌన్ అవుతుంది. వెంటనే శుక్లాతో పాటు మిగిలిన 3 వ్యోమగాములను క్వారంటైన్ కు తరలిస్తారు. ఈ 4 వారం రోజుల పాటు ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో ఉంటారు. అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి వారి శరీరాలు అలవాటు పడేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. యాక్సియం 4 మిషన్లో భాగంగా శుభాంశు టీం గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లింది. 28 గంటల ప్రయాణం అనంతరం ISS లో అడుగుపెట్టింది. శుభాంశు శుక్లా బృందం స్పేస్ స్టేషన్ లో 18 రోజుల పాటు 60 రకాల పరిశోధనలు చేసింది. తమ మానసిక ఆరోగ్యంపై అధ్యయనం నిర్వహించింది. ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. ఖగోళంలో మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంపై ఒక వీడియోను భారత విద్యార్థుల కోసం రూపొందించారు. చారిత్రక మిషన్లో భాగంగా ISS కు వెళ్లిన శుభాంశు శుక్లా అక్కడి నుంచి ప్రధాని మోదీతో కూడా మాట్లాడారు. శుభాంశు శుక్లా జస్ట్ ఒక వ్యోమగామి కాదు, 143 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధి. భారత్ తరపున ISS కి వెళ్లిన ఏకైక వ్యోమగామి. 1984లో రాకేష్ శర్మ సోవియట్ మిషన్లో సల్యూట్ 7 కి వెళ్లారు. ఆ తర్వాత ISS కు చేరుకున్న మొదటి భారతీయ వ్యోమగామిగా నిలిచారు శుభాంశు శుక్లా. చారిత్రాత్మక మిషన్ను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి తిరిగి వస్తున్నారు. వెల్కమ్ హోమ్ శుక్లా.